ఫ్యామిలీ హిస్టరీ లేదు, స్మోకింగ్ హ్యాబిట్ లేదు, వాళ్ళ హ్యాబిటస్ అంటే బిల్ట్ సన్నంగా ఉంటున్నారు, ఒబీస్గా లేరు. సో రిస్క్ ఫ్యాక్టర్ లేని వాళ్ళకి జనరల్ పాపులేషన్లో మనం 50 ఇయర్స్ ఏజ్ అప్పుడు ఫస్ట్ స్క్రీనింగ్ చేయిస్తాం. ఆ స్క్రీనింగ్ ఏంటంటే బ్లడ్ టెస్ట్ ఫర్ సీరం పిఎస్ఏ. ఈ సీరం ఏదైతే ప్రోటీన్ ఉందో అది బ్లడ్లో లెవెల్స్ చూస్తాం. చూసిన తర్వాత దాని లెవెల్స్ యూజువల్గా ఏంటంటే 4 లోపల ఉండాలి. 4 కన్నా తక్కువ ఉంటే అది నార్మల్ లిమిట్. కానీ స్క్రీనింగ్ ఇంటర్వెల్ అంటే 1 కన్నా తక్కువ వాల్యూ వచ్చిందనుకోండి, వాళ్ళకి చాలా తక్కువ రిస్క్. సో మనం వాళ్ళని 2 ఇయర్స్కి ఒక్కసారి కానీ 4 ఇయర్స్కి ఒక్కసారి కానీ చేసుకోవచ్చు. కానీ 1 to 4 మధ్యలో ఉందనుకోండి, అప్పుడు మనం కొంచెం కాషియస్గా ఉండాలి. ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ టెస్ట్ మనం సంవత్సరం కూడా చేయిస్తూ ఉంటాం. ఇది 50 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి. కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే వంశపారంపర్యంగా ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైతే హ్యాబిట్స్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నా, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ ఒబీస్గా ఉన్నారు, లావుగా ఉన్నారు, ఎక్కువ ఫ్యాట్ డైట్ తీసుకుంటారు, ఎక్సర్సైజ్ చెయ్యరు, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం 40 ఇయర్స్ నుంచి కూడా స్క్రీనింగ్ స్టార్ట్ చేసే పరిస్థితి ఉంటుంది.